నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 91 తిరుమలిరుంచోళై. కేవలం ఈ దివ్యదేశంలో మాత్రమే పెరుమాళ్ మరియు ఉత్సవ పెరుమాళ్ పంచాయుధాలు ధరించి దర్శనమిస్తారు. శంఖ చక్ర గదా ఖడ్గం విల్లు ధరించి దానహస్త ముద్రతో భక్తులను దీవిస్తూ ఉంటారు. అందమైన కళ్ళతో సుందర బాహువులతో అలరారే ఈ పెరుమాళ్ మూలమూర్తి అల్లగర్ కళ్ళలగర్ పరమస్వామి అని పిలుస్తారు. ఈ పెరుమాళ్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒక కన్ను కొట్టినట్టుగా ఒక కన్ను తెరిచి ఉంటుంది అనమాట. అంటే కన్ను కొట్టి భక్తులను పిలిచే ముద్రతో చాలా విభిన్నంగా ఉంటుంది మూలమూర్తి. తప్పక గమనించండి. ఉత్సవమూర్తి సుందరరాజ పెరుమాళ్. తాయారు కళ్యాణ సుందరవల్లి తాయార్ శ్రీదేవి తిరునామం అమ్మవారికి. విమానం దేవచంద్ర విమానం సోమసుందర విమానం. స్థలవృక్షం చందనం చెట్టు. తీర్థం పాప వినాశ తీర్థం. నిల్చున్న భంగిమలో అభయహస్తంతో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు పెరుమాళ్. 7 అంతస్తుల రాజగోపురంతో అలరారే ఈ ఆలయం మధురై నుండి పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అళగర్మలైగా పిలిచే 5000 సంవత్సరాల నాటి ఈ ఆలయం 2 ఎకరాలలో కొలువై ఉండి సముద్ర మట్టానికి 888 అడుగుల ఎత్తులో ఉంటుంది. వామనావతారంలో భూమి ఆకాశాలను కొలిచిన త్రివిక్రమ పెరుమాళ్ తన పాదాన్ని ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించగా ఆ పాదం సత్యలోకానికి బ్రహ్మదేవుడున్న దగ్గరికి చేరగా బ్రహ్మదేవుడు ఆ పాదానికి అభిషేకం చేయాలనుకుంటారు. అప్పుడు కమండలంలోని నీరు ఇక్కడ పడింది కాబట్టి ఇది ప్రవహిస్తూ కిందకి వచ్చినప్పుడు ఈ పెరుమాళ్ పాదాలు కడిగిన తీర్థంగా మరియు నూపుర గంగైగా ప్రసిద్ధి చెందింది. ఇది సెలంబారు అంటారు. ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వీటిలోనే ఇప్పటికీ పెరుమాళ్ళకి ఐపాసి నెలలో శుక్లపక్ష ద్వాదశి రోజున తిరుమంజనం చేస్తారు. ఒక అద్దం ఉంటుంది పెరుమాళ్ళకి. అద్భుతమైన దృశ్యం అన్నమాట. ఆ జలంతో స్వామివారికి అద్దం పెట్టి అభిషేకం చేస్తూ అద్దంలో పెరుమాళ్ కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ నీటిని మన మీద అక్కడ హాజరైన భక్తులకు ఆ అభిషేకం తిలకిస్తున్న భక్తుల మీద చల్లుతారనమాట. ఈ ఆలయం ధర్మరాజు నిర్మించారు. అందమైన చంద్రుని చూసి ధర్మరాజు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి కళ్ళు చెదిరే అందమైన విమానాన్ని ఈ ఆలయానికి నిర్మించమని చెప్పారు. అలానే అందమైన విమానం నిర్మించగా దీని పేరు సోమసుందర విమానంగా పిలుస్తారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలా ఇక్కడ కూడా విమానం నీడ కింద పడదు. ఒకసారి ధర్మరాజు ఇక్కడ తపస్సు చేసినందున పెరుమాళ్ సుందర రాజన్గా ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు పెరుమాళ్ను ఆయన ఎక్కే వాహనం వృషభం పేరు మీద వృషభాద్రిగా ప్రసిద్ధి చెందాలని ప్రార్థించారు. అందుకే వృషభాద్రి అని పిలుస్తారు. ఆ తరువాత తిరుమల నాయకర్ పాండ్యరాజైన ఈయన అళగర్ కోయిల్ మరియు మీనాక్షి అమ్మవారి ఉత్సవాన్ని రెండింటినీ కలిపి ఒకటిగా ఘనంగా చేస్తున్నారు. దీన్ని అళగర్ అట్రిల్ ఇరుంగుం తిరువిజగా పిలుస్తారు. అంటే అళగర్ వైగై నది దగ్గరగా వస్తారు. ఇప్పటికీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణానికి సాక్ష్యంగా ఆమె అన్నలా హాజరై శివకేశవుల మధ్య భేదం లేదని నిరూపిస్తారు పెరుమాళ్. ఈ ఉత్సవాలు చూడటానికి లక్షల మంది హాజరవుతారు. ఊరంతా స్తంభించిపోతుంది. పాలు పెరుగు నెయ్యి పంచదార పొడి పసుపు కుంకుమ తేనె మొదలైనవి స్వామి మీద చల్లుతూ చిత్ర పౌర్ణమి రోజున ఇది చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అద్భుతంగా చేస్తారు. మీనాక్షి తల్లి కళ్యాణానికి ముందు ఈ ఉత్సవాలన్నీ జరుగుతాయి. స్వామికి అతి పెద్ద జుట్టు ఉంటుంది. దీనికి నూనె రాసి జడ వేసి కొప్పు కడతారు. బంగారు రంగులో ఉండే స్వామి నల్ల జుట్టుతో అందంగా దర్శనమిస్తారు. పూర్వం కేరళ రాజు 18 మంది నంబూద్రులను పంపి వీరు తాంత్రికులన్నమాట పెరుమాళ్ళని ఇక్కడ నుండి తీసుకురమ్మని చెప్పారు. ఈ 18 మంది నంబూద్రులు తంత్ర విద్యల్లో ప్రావీణ్యులు, మాంత్రికులన్నమాట. వీరు అదృశ్య రూపంలో పెరుమాళ్ళని తరలించడానికి ప్రయత్నించగా అక్కడి వారు పట్టుకుని వారిని సజీవంగానే కాల్చేశారట. మరొక కథనం ప్రకారం ఈ 18 మంది స్వామి అందం చూసి 18 మెట్లుగా అక్కడ ఉన్నారని చెప్తారు. 18 మెట్ల కింద తూర్పు ద్వారం దగ్గర ఇది జరిగింది.
ఈ నంబూద్రులను కాపాడడానికి రక్షణగా వచ్చిన వీళ్ళ నాయకుడైన ఆ కురుప్పు స్వామి అంటారు. ఆయన ఆ స్వామివారి అందానికి పరవశుడై అక్కడి ప్రజలతో తాను స్వామికి ఈ 18 మెట్లకి రక్షకునిగా ఉంటారని అభ్యర్థించారట. దాంతో ఆయన కోసం అర్ధజామ పూజ్య నైవేద్యం అడిగారట. అప్పటి నుండి పదునెట్టాంబడి కరుంబస్వామిగా పిలువబడుతూ నైవేద్యాలు ఇక్కడ రక్షకుడుగా ఉన్నారంటే ఇక్కడ క్షేత్రపాలకులు ఆయనే అన్నమాట. అందుకే ఈ ద్వారం సంవత్సరమంతా మూసి ఉంటుంది. ఆడి మాసంలో 9 రోజులు మాత్రమే తెరుస్తారు. మామూలు రోజులలో ఉత్తర ద్వారం నుంచే భక్తులు వెళ్తారు. ప్రతిరోజు అర్ధజామ పూజ పూలదండలతో పదునెట్టాంబడి కరుప్పస్వామికి మూలమూర్తి కళ్ళలగర్ నైవేద్యాన్ని సమర్పిస్తారు. పాండ్యరాజైన మలయధ్వజ పాండ్యుడు మరియు చోళరాజులు విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇతర రాజగోపురాలలా ఇది నిర్మిద్దామనుకున్నారు రాయలవారు, కానీ ఆయన ఓటమి వల్ల ఇది పూర్తి కాలేదు. అందుకే దీనిని రాయర్ గోపుకం మొట్టై గోపురంగా పిలుస్తారు. ఇది ఇప్పటికీ పూర్తి కాలేదన్నమాట. ఈ స్వామి చైత్రమాసంలో ప్రతి సంవత్సరం గరుడోత్సవంలో 18 కిలోమీటర్ల మేర ఊరేగుతూ మధురైలోని వైగై నది ఒడ్డుకు వచ్చి మండూక మహర్షికి మోక్షం ఇస్తానని చెప్తారు. మండూక మహర్షికి శాప ఉంటుంది కదా, అది తొలగించుకోవటానికి ఆయన ఇక్కడ తపస్సు చేశారు. ఆయన వెళ్లే దారిలో తల్లాకుళం పెరుమాళ ఆలయం దగ్గర ఆగి శ్రీవిల్లిపుత్తూరు నుండి ఆండాళ్ళమ్మవారిని పంపిన దండలను స్వీకరించి ధరించిన తర్వాత మాత్రమే వైగై నదిలో ఉత్సవానికి దిగుతారు. తమిళ మాసంలో తిరువాదిపూరం ఉత్సవంలో ఆండాళ్ళమ్మవారి పుట్టినరోజున తిరిగి ఆయన వస్త్రాలను అలంకరణ వస్తువులను అమ్మవారికి బహుమతిగా తిరిగి పంపిస్తారు. పెరియాళ్వారులు కళ్ళలగర్ పెరుమాళ్లు ఇక్కడ దర్శించిన తర్వాత తిరిగి శ్రీవిల్లిపుత్తూరికి తిరిగి వెళ్ళలేదు. ఉత్సవమూర్తి బంగారు విగ్రహం ధగధగ మెరుస్తూ ఉంటుంది. పల్లియార ఏనుగు దంతంతో తయారు చేయబడి ప్రయోగ చక్రం ధరించి మూలమూర్తి దర్శనమిస్తారు. ఉత్సవమూర్తి మూలమూర్తి పంచాయుధాలను ధరించి ఉంటారు. యోగాంజనేయ స్వామిని చల్లపరచడానికి ప్రతిరోజు నూనె, పెరుగు, పాలు, నూపురగంగ యొక్క జలంతో అభిషేకం చేస్తారు. ఈ స్వామికి పైన చిన్న రంధ్రం ఉంటుందిట. ఎందుకంటే స్వామి యొక్క కోపాన్ని, వేడిని తగ్గించడానికి ఆ కోపమంతా ఈ రంధ్రం ద్వారా వెళ్ళిపోయి ఆయన చల్లగా ఉండడానికి, స్వామి ప్రశాంత వదనంతో మనల్ని కరుణించడానికి అన్నమాట. 6 ఆళ్వారులు పేయాళ్వార్, పెరియాళ్వార్, భూదత్తాళ్వార్, ఆండాళ్ తల్లి, నమ్మాళ్వార్లు, తిరుమంగయాళ్వారులు మంగళాశాసనాలు చేసిన ప్రదేశం. యశోద కృష్ణుని పాలు, వెన్న మొదలను తినిపించడానికి చుబుకం ఎలా పట్టుకుని ఉందో అలా బతిమలాడుతున్నట్టుగా ఉంటుందిట. అలా బతిలాడుతున్నట్టుగా అమ్మవారు యశోద తల్లి చుబుకాన్ని పట్టుకుని ఉంటారుగా, ఈ పెరుమాళ్ చుబుకం అలా ఉంటుందని ఆళ్వార్లు తమ పాసురాలలో వర్ణించారు. మీనాక్షి అమ్మవారి దగ్గర మధురైలోనే మధురా నగరంలో కొలువైన ఈ క్షేత్రం మీనాక్షి అమ్మవారి అన్నగా ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ దివ్యదేశాలలో 91 తిరుమలేరున్ చోళై దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.